అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం. ఇప్పుడు మన ప్రొఫెసర్ కేశవరావు జావద్ గారు జయంతి మనం జరుపుకోవడానికి చాలా సంతోషంగా నేను భావిస్తున్నా. అంటే చాలా ఆయన లేనందుకు ఇవాళ నాకు కూడా కొంచెం బాధగా ఉంది. మరి మీ మాటలలో వినాలని నాకు కూడా కొంచెం అనిపిస్తుంది. మీరు చెప్పండి ఆయన గురించి కొంచెం. నా పేరు సుభద్రారెడ్డి, తొలి మలిదశ ఉద్యమకారిణిని. కేశవరావు జాదవ్ సాబ్తో కూడా తిరిగిన. శ్రీకృష్ణ కమిషన్ వచ్చే కమిటీ వచ్చేటప్పుడు మేము లేక్యూ గెస్ట్ హౌస్ దగ్గర మేము ధర్నా చేసినాము. అయితే పోలీసులు వచ్చి అడ్డం పెడతా ఉంటే నేను దాని కింద నుండి పోతూ ఉన్నా. తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక డీసీఎం ఎక్కిస్తుండ్రి. కేశవరావు జాదవ్ సాబ్ అన్నారు కదా, ఔరతంకు నచ్చడానా చోడిగడి లావు అన్నారు. అనగానే ఒక వేరే చిన్న బండి తెచ్చిండ్రు. నేను జయవింద్యాల వాణి మేము ముగ్గురమే ఉంటిమి, ఎక్కినాము. అట్లా అంటే మహిళలు ముట్టుకోవద్దు, నేనే ముందే అన్నా, ముట్టుకుంటే చేతులు కొడతా అన్నా. ఇక ఇంతలో లేడీ పోలీస్ వచ్చి పట్టుకున్నారు. అట్లా మేము పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నాము సాయంత్రం వరకు. జాదవ్ సాబ్తోనే చాలా ఊర్లు కూడా తిరిగిన నేను, గ్రామాలు, రైతులకు సొసైడ్లు అవన్నీ. తర్వాత జాదవ్ సాబు సోషలిస్టు పార్టీ అనేది ఉండాలి కానీ ఒకటి ఆర్గనైజేషన్లతో ఏమి కాదు. అందుకొరకు రామ్ మనోహర్ లోహియా ఆశయం కూడా అంతే, ఒక పార్టీ పెట్టి పవర్ అనేది చేతిలోకి వస్తే మనం చేయాల్సిన పనులన్నీ చేయగలమని అన్నారు. పేదలకి ఆకలి అన్నప్పుడు ఆయన ఏది ఉన్నా కూడా ఆయన పెట్టేటోడని ఈ తరానికి తెలియదు. ఇంకా అందుకే మేము ఆయన గురించి తెలుసుకున్నది అయితే ఆపద ఉంది అంటే ఆయన ఎక్కడికి కూడా వెనకాడని మనిషి అని చెప్పేసి. ప్రభుత్వాలు కంపెనీల కోసం, ఫ్యాక్టరీల కోసం మరియు ప్రాజెక్టుల కోసము పేద రైతుల దగ్గర వాళ్ళు ఇచ్చిన భూమి కదా అని వాళ్ళు లాక్కుంటున్నారు. వాళ్ళకు సరి అయిన పరిహారం కూడా ఇస్తలేరు. దాని గురించి మేము సీఎంకు లెటర్ రాసిన 2 సార్లు, కలెక్టర్కు, ఆర్డీఓకు అందరినీ కలిసి మేము చేస్తున్నాము. అతి త్వరలో 20 రోజులు టైం ఇచ్చిన నేను. ఫిబ్రవరి 11కు 20 రోజులు అయిపోద్ది. 12 నాడు మేము పెద్ద ఎత్తున రైతులతో కలిపి ధర్నా చేస్తాము, ముట్టడిస్తాము. అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీ ముట్టడిస్తాము, లేకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని మేము వార్నింగ్ ఇస్తున్నాము. అందుకొరకు సామాన్యులందరూ రాజకీయాలలోకి రావాలి. ముఖ్యంగా యువత, మహిళ రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. నమస్తే.